హాయ్ గైస్ మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ ఇది వ్లాగర్ బిడ్డ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ కేపీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. యాక్చువల్గా ఈ వ్లాగ్ నాకు సంబంధించింది అయితే అస్సలు కాదు, మా కళ్యాణ్కి సంబంధించింది. అంటే మా కళ్యాణ్ వండర్లాకి వెళ్ళిండు. సో ఈ వీడియో దాందే. అండ్ ఏమంటారు, ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొంచెం లైట్ తీసుకోండి. ఫస్ట్ టైం కదా, నాకు కూడా ఫస్ట్ టైం అంత డిఫరెంట్ అయింది. బట్ కొంచెం ఓకే ఉన్నాడు, వాయిస్ ఓవర్ ఇవ్వడంలో ఇబ్బంది పడ్డాడు. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఎట్లుందో కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేసినట్టే మా కళ్యాణ్ని కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ ఇది సపరేట్ ఛానల్ అని మాత్రం అనుకోకండి, మన ఛానల్లోనే ఈ వీడియో ఉంటుంది, ఓకేనా? హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ కేపీయూ. అండ్ ఈరోజు మేమైతే వండర్లాకి ప్లాన్ చేసినాము. అంటే పావని లేదు ఇందులో, ఓన్లీ నేను, మా తమ్ముడు, మా మామయ్య వాళ్ళ కొడుకులు ఇద్దరు. అండ్ పెద్దోడు కంచెలేను, చిన్నోడు హైదరాబాద్లో చదువుతున్నాడు. వాడిని తీసుకొని వెళ్ళాలి. అండ్ మేము మా పెద్దోడు అంటే రోహిత్ వాని పేరు, మొత్తం వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వెళ్ళి మాకు వచ్చేస్తారు. అండ్ ఇంకొకరిని మనం సిద్దిపేటలో ఎక్కించుకొని బయలుదేరినాం అనమాట. ఫస్ట్ టిఫిన్ చేసేసి బయలుదేరదామని చెప్పేసి సిద్దిపేటలోనే టిఫిన్ చేసినాము. టిఫిన్ చేసేసినాక ఇక హైదరాబాద్కి బయలుదేరినాము. అండ్ దాదాపు ఒక 9 to 8 మెంబర్స్ వాళ్ళ రోహిత్ వాళ్ళ ఫ్రెండ్సే మొత్తం అందరం కలిసి వెళ్తే ఎంజాయ్ ఉంటుందని చెప్పేసి వెళ్ళినాం. అండ్ ఫైనల్గా హైదరాబాద్కి అయితే రీచ్ అయినాం. మా చిన్నోడు అంటే వీడు రేవంత్, వీడిని ఎక్కించుకొని బయలుదేరినాం వండర్లాకి. అయితే మాదే మొత్తం దండపాలెం బ్యాచ్ లెక్క ఉంది కదా, మొత్తం మాదే. అండ్ మిగతా వాళ్ళందరూ డైరెక్ట్ వండర్లాకే వచ్చేస్తున్నా అని చెప్పేశారు. మేము అందుకనే డైరెక్ట్గా మేము వండర్లాకి వెళ్ళిపోయినాము. ఫైనల్గా అయితే మేము వండర్లాకి రీచ్ అయినాం. అండ్ మేము వెళ్ళేసరికి 10 అయింది. మార్నింగ్ మేము 4కే బయలుదేరినాం గోర్ఖండ్ నుంచి వెళ్ళి. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 10 అయింది. అయితే వండర్లాలోనైతే 11కి ఎంట్రీ అంట, కానీ మేము 10 లోపే వెళ్ళినాం అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఎంట్రీ లేదు, మీరు 11 వరకు రండి అని చెప్పేసి అని అన్నారు. అందుకని అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ రోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి టికెట్స్ తీసుకున్నారు వాళ్ళకి. ఇక మేము కూడా ఎందుకు లేట్ అని చెప్పేసి మేము కూడా అక్కడ పార్కింగ్ చేసేసి మేము ఫస్ట్ టికెట్స్ దగ్గరికి అయితే వెళ్ళి చెప్పు చాలా ఎక్సైట్మెంట్గా చెప్పు. అండ్ మనకు ప్రైస్ వచ్చేసి మేము అందరం ఐడి కార్డ్స్ అయితే పట్టుకెళ్ళినాం. ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళకైతే 1200 తీసుకున్నారు. నెక్స్ట్ మన అడల్ట్స్కి నార్మల్ ఐడి కార్డ్స్ లేకపోతే మాత్రం 1600 అంట. అయితే విత్ బఫెట్ కూడా అని అన్నారు, కానీ విత్ బఫెట్ అయితే 500 ఎక్స్ట్రా కట్టాలట. మన లోపల అన్లిమిటెడ్ ఎంతైనా తినచ్చు అని అన్నారు, కానీ మనకి తెలియదు కదా ఎంత పెడతారు ఏందో అని. అందుకని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. ఫస్ట్ ఒక ఫ్రెండ్ వాళ్ళ రోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు ఒక ఇద్దరు. లోపలికి వెళ్ళడానికి అర్థమైంది ఏంటంటే తీసుకుంటేనే బెటర్ బఫెట్. అండ్ అందులో మనకి ఫాస్ట్ ట్రాక్ అని చెప్పేసి ఉంది. ఫాస్ట్ ట్రాక్ అంటే మనకి రైడ్స్లో మనకి వెయిటింగ్ అనేది ఏమి ఉండదంట, డైరెక్ట్ వాళ్ళకి సపరేట్ లైన్ ఉంది. వాళ్ళనైతే మంచిగా ఎన్ని రైడ్స్ అంటే అన్ని రైడ్స్ ఎక్కొచ్చు. మాది సపరేట్, అంటే మాది నార్మల్ తీసుకున్న వాళ్ళకి ఎట్లా ఉందంటే లైన్ మొత్తం 3-4 లైన్స్ ఉన్నాయి. మొత్తం క్రాస్ అయిన తర్వాత మనకి రైడ్స్ అయితే ఉంది. కానీ మనకి ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకైతే డైరెక్ట్ ఎంట్రీ ఉంది. అది ఫాస్ట్ ట్రాక్ వచ్చేసి 2900 ఎంతో అని అన్నారు పర్ హెడ్. ఇక మాకు అంతగానం పెట్టి అంత బడ్జెట్ లేదని చెప్పేసి మేము నార్మల్ అడల్ట్ తీసుకున్నాము. మేము ఆల్రెడీ ఒకసారి పోయినసారి అయితే వెళ్ళినాము, మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినాము. అప్పుడు చాలామంది ఉండే, అప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఉండే. కానీ ఈసారి కూడా తక్కువ ఏమైనా ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ ఈసారి కూడా వాసిపోయింది మాకు. బయట మాత్రం ఏం కనవల్లే, కానీ లోపలికి వెళ్ళాక ఐడి కార్డు పొట్టు ముగ్గురికి ఐడి కార్డులు, ఇంకొక ఇద్దరికి నార్మల్ ఐడి కార్డులు తీసుకుంటలేరట. అయితే హాల్ టికెట్ ఉంటే 900 అంట, కానీ హాల్ టికెట్ ఒరిజినల్ తీసుకురావాలట. ఒరిజినల్ తీసుకురావాలి.
చూద్దాం వీటితోటే. టికెట్స్ తీసుకొని మేము బయటకి అయితే వచ్చేసినాం. మళ్ళీ మన టీ షర్ట్స్ షార్ట్స్ ఇట్లా వేసి తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చేసినాం. మొత్తం 3 జతలు కావాలి అట్లా. అదొకటి ఇదొకటి అదొకటి అవి 2 ఒకటి సైజ్ చూసుకోవాలి, పట్టకపోతే గలీజ్ ఉంటుంది. ఇట్లా పెట్టుకొని చూడు, పెట్టుకొని చూడరా పుట్టి అవుతుంది. బ్లాక్ ఇంకొక 2 ఇచ్చేసి ఓకే. ఎక్సెల్ ఈ బట్ట వేరే ఉంటుంది. ఇది నువ్వు వేసుకో, పట్టుకో ఇట్లా రోహిత్ కానీ చిన్న అవుతుంది. ఇది ఓకేనే, ఇది చిన్న సైజ్ ఇవ్వాలి, మీడియం. యూట్యూబ్లో పెట్టుకోవాలి. తక్కువకి ఇస్తే మా అన్నకెళ్ళి చూసి ఇంకా మంది వస్తారు. మా అన్నకెళ్ళి చూసి ఇంకా మంది వస్తారు. మీ ఇష్టం. అవు లోపల టీ షర్ట్ అవు వెళ్ళ లోపల దర్శిడు ఒక టీ షర్ట్ వాళ్ళు పైసలు అడగలే. వాళ్ళు చూడలే అసలు. పాయింట్ ఏంటంటే అది స్టోరీ. వెళ్ళ ఒక్కొక్క చేతులునే లెక్క పెట్టుకుంటా చిల్లు. 11కి ఎంట్రీ అంటే మళ్ళీ మేము కరెక్ట్ 11కి ఎంట్రీ అయినాం లోపలికి వచ్చేసి మా అన్నీ చేంజ్ చేసేసుకొని లోపలికి పోదామని చెప్పేసి మేము రెడీ అయినాం. ఇక సెల్ ఫోన్స్ కానీ అన్నీ తీసుకొని మేము బయలుదేరుతున్నాం లోపలికి. అయితే చూడండి, ఈ బ్రోనది డైరెక్ట్ ప్యాంటే ధరించాడు. మీ అందరూ షార్ట్లు ఎత్తారు, ప్యాంట్ వేసాడు డైరెక్ట్ లోపల మొత్తం దడదడనే. ఇక ఫోన్ వెనక డిక్కీలేసి ఓకే ఓకే దారా రే. అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, నువ్వే లేట్ అయినా. మాది దండపాలెం బ్యాచ్ మొత్తం నల్ల మా ఇద్దరే. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు మాత్రం వాళ్ళు అన్నీ అడిగిళ్ళు. ఐడి కార్డ్స్లలో మాది కొంచెం అంటే ఇయర్ అది పాసింగ్ ఇయర్ ఇట్లా ఏం లేదు. అందుకని చెప్పేసి వాళ్ళు మెమో కానీ ఆధార్ కార్డు కానీ ఇంకేమైనా ఉంటే యూపీయండి, లేకపోతే లోపలికి పంపించమని అన్నారు. కానీ ఆడ నార్మల్ తీసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి లాకర్ తీసుకొని మేము అందులో అన్నీ చెప్పల్స్ ఇట్లా అన్నీ పెట్టేసి ఫోన్స్ ఇట్లా అన్నీ పెట్టేసినాము. అన్నీ పెట్టేసి మేము రైడ్స్కి అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఒక రైడ్కి అయితే పోయినాం. అది చూడడానికి నార్మల్గానే ఉన్నది కదా, ఏం కాదులే అని చెప్పేసి వెళ్ళాం. కానీ వామ్మో అది తిప్పుడికి ఒకటే ఫస్ట్ రైడ్కే తంగడంగడ అయిపోయింది. చూడండి ఎట్లా తిరుగుతుందో అది. సెట్టు ఎప్పుడు అందరు ఒకసారి ఇటు కరెక్ట్ సరిపోయి ఆడకాడికి ఇదిరా. ఏమైందా రే మన నెక్స్ట్ రైడ్ అయితే బటర్ఫ్లై అని చెప్పేసి ఎక్కినాం అందరం కలిసి. మొత్తం మాదే బ్యాచ్. ఏ రైడ్కి వెళ్ళినా ఒక రో మొత్తం మాదే ఉంటుంది బ్యాచ్ మొత్తం, అట్లున్నది. హాయ్ గాయ్స్, ప్యాక్ అయిపోయినాయి మొత్తం. ఇగో ఫస్ట్ రైడ్కే స్విచ్ ఆఫ్. నా 11:30కి ఎంట్రీ అయినాక మేము డైరెక్ట్ 1 వరకు మొత్తం ఇవన్నీ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసేసినాం. దాదాపు
ఒక రోలర్ కోస్టర్ మాత్రం అది చాలామంది ఉండే అక్కడ లైన్లో నిలబడాలంటేనే మాకు దమ్మైంది. ఇక మిగతా అన్ని మిస్ అవుతామేమో అని చెప్పేసి దాదాపు ఇవన్నీ కవర్ చేసేసినాం. మళ్ళీ 1:30 నుంచి వెళ్ళి మనకు అన్ని వాటర్ రైడ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మనకి స్లైడ్స్ కానీ, రెయిన్ డ్యాన్స్ కానీ, వేవ్ పూల్స్ కానీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఆ లోపు మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తే మాత్రం మనకి బెస్ట్. ఎందుకనంటే ఇవి మనం ఇక్కడనే లేట్ అయిపోయింది అనుకోండి, మనకు వాటర్ రైడ్స్ అంతగానో మనం చూడలేము. ఎట్లున్నది? నాగార్జున చాలు బిఫోర్ దద్దు 4 రేట్ తర్వాత నేను మాట్లాడు. ప్యాక్ మొత్తం పౌరాలు చూపాను. ఇది కూడా నార్మల్గానే ఉన్నది కదా అని చెప్పేసి వెళ్ళి లైన్ కట్టినామండి. కానీ వామ్మో అది తిప్పేది ఇప్పుడు మొత్తం ఉన్నదంతా బయటకు వచ్చేసి మొత్తం మేము అంటే పొద్దుగాల నార్మల్గా తినాం బయట, అందుకని చెప్పేసి లేదంటే మొత్తం బయటకు వచ్చేసి. వద్దు బ్రో క్రేజీ నోట్లోకి వస్తారా జిమ్ జిమ్ మధ్యలో జిమ్ డైరెక్ట్ సిద్ధిపేట. ఏ రైడ్ ఎక్కినా కూడా నాకైతే అది గోప్రో తీసుకెళ్ళినా ఏ రైడ్ ఎక్కినా పక్కకు పెట్టు అని అన్నారు. కానీ నేనైతే చాలా ఇంకా తీద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ మ్యాక్సిమం కవర్ చేసినా కానీ ఇక వీలైనంత వరకు చూడండి అంతే. అట్లా చెప్తారు. దాదాపు అన్నీ కవర్ అయిపోయినాయండి. మేము ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్కి అని చెప్పేసి వచ్చేసినాం. ఫుడ్ మనకి బిర్యానీ అని చెప్పేసి ఉంది కానీ మనకి 450 రూపీస్ అని అన్నారు. అది ఒక్కరు తినేంత కూడా లేదు. అందుకని చెప్పేసి మేము 2 నాన్ వెజ్ థాలీ తీసుకున్నాము. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెజ్ తింటారట, వాళ్ళు అందుకనే వెజ్ తీసుకున్నారు. వాటర్ రైడ్స్ అయితే మనకి స్టార్ట్ అయిపోయినాయి 1:30కే. మేము ఫుడ్ తినేసి 2:30, 3 వరకే మేము వెళ్ళినాం మేము వాటర్ రైడ్స్కి. ఫస్ట్ వేవ్ పూల్కి వెళ్ళినాము. అండ్ వాటర్ రైడ్స్ వచ్చేసి మనకి 6 వరకు లాస్ట్ అంట. మేము ఆ లోపే మేము అన్నీ ఎంజాయ్ చేయాలని చెప్పేసి దబ తినేసి ఫోన్స్ ఇట్లా అన్నీ అందులో పెట్టేసి లాకర్లో దబన వచ్చేసినాము. ఫస్ట్ మేము వేవ్ పూల్కి అయితే వచ్చేసినాము. వేవ్ పూల్ మనకి టైమింగ్స్ అనేవి ఉంటాయంట. 15 మినిట్స్కి ఒకసారి ఉంటాయి. అందుకని 15 మినిట్స్ ఇలా కవర్ చేసేసి మళ్ళీ వాటర్ స్లైడ్స్కి వెళ్ళినాము. వాటర్ స్లైడ్స్కి వెళ్ళి అక్కడ చాలామంది ఉండే అక్కడ 3:30 అంటే 5 వరకు చాలామంది ఉన్నారు వాటర్ స్లైడ్స్ కాడ. ఒక 2 ఏమో కవర్ చేసిన వాటర్ స్లైడ్స్ కాడ. ఇక అక్కడ వీడియో ఇద్దామన్నా కూడా అక్కడ వాళ్ళు పక్కకు పెట్టు అనేసరికి మేము ఏం తీయలేకపోయినాం వాటర్ స్లైడ్స్ కాడ. మొత్తం ఇక్కడనే మేము వేవ్ పూల్లో తీసినాము. ఇందులోనే మాకైతే పిచ్చి టైంపాస్ అయింది, చూడండి ఒకసారి.
అయిపోయినాయి ఇక మరి జెంట్ వీల్ ఎక్కడానికి పోతాను ఒకసారి చెప్పి అది ఎక్కువ అనుకుంటాను ఇక కానీ అడిగి పోతే వాళ్ళు ఏమంటారు చూద్దామని చెప్పేసి ఇంత పైనకి ఎట్లా ఎక్కుదామని చెప్పేసి చూస్తాను చూద్దాం పదండి. ఈ పెద్ద జెంట్ వీల్ అయితే పోయినసారి కూడా మేము ఎక్కలేదు, అది నాకు తెలిసి మెట్లు ఉంటాయి కావచ్చు అనుకున్నాం కానీ లిఫ్టే ఉంది చూడండి. చూద్దాం పైనకైతే వెళ్తున్నాం. ఇక్కడ ఊరవతలు ఉన్నది పైన మెల్ల మెల్ల పోతుంది బండి, ఏమో మధ్యలో అయిపోతాయి కదా. చూడండి ఎలా ఉందో మొత్తం చాలా ఏరోప్లేన్ కూడా వెళ్తుంది. ఈ టైం చూడండి మనం అక్కడ జెంట్ వీల్ అయితే ఎక్కేసినాం. ఈడికి వెళ్ళి మొత్తం అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ మొత్తం కనబడుతుంది. అట్లనే మనకి వండర్లా మొత్తం కవర్ అయ్యేటట్టు ఇందులోనే మనకు మెల్లగా తిప్పుతాడు, స్పీడ్కి కూడా ఏం లేదు ఇందులో, మెల్లగా అందులోనే స్లోగా తిరుగుకుంటూ అల్లే ఉండాడే మనం. దాదాపు అన్నీ కవర్ అయిపోయినాయి. ఇక లాస్ట్కి రోలర్ కోస్టర్ ఎక్కుదామని చెప్పేసి వాటర్ రైడ్స్కి అయిపోయినాకనే వెళ్ళినాం, కానీ వాళ్ళు వెట్టుంటే తీసుకోము అది ఇది అని అన్నారు. అందుకని చెప్పేసి ఫస్ట్ జెయింట్ వీల్ ఎక్కేసి మళ్ళీ ఇటు దిక్కు వచ్చినాం. లాస్ట్కి ఇటు దిక్కు వచ్చిన తర్వాత ఇక మొత్తం మా బ్యాచ్ అంతా. పోయినసారి కూడా ఎక్కినాం, కానీ పోయినసారి మాత్రం చాలామంది ఉండే స్టూడెంట్స్. మాకు ఆ లైన్లో ఎక్కేసరికి మాకు ఒక 1 hour పట్టినట్టుంది, కానీ ఈసారి మాత్రం మాకైతే తొందరనే అయిపోయింది. మేమైతే తొందరనే వచ్చేసినాం సాయంత్రం కాబట్టి దాదాపు ఎవ్వరు లేరు. 5:30కి ఏమో వచ్చినాం మేము. లాస్ట్ ఇవి రైడ్స్ అన్నీ మనకి 8 వరకు ఉంటాయంట, వాటర్ రైడ్స్ మాత్రం 6 వరకు క్లోజ్. అందుకని చెప్పేసి ఇక లాస్ట్కి వెళ్తే ఇక మనకు బెస్ట్, ఇది చాలామంది ఉన్నారని చెప్పేసి ఆ లైన్లలో తిరుగుడు అని అంటే మనతో కాదని చెప్పేసి లాస్ట్ రైడ్ అయితే మనం రోలర్ కోస్టర్ ఎక్కినాం. ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే మాత్రం తొందరనే అయిపోతుందండి. ఒక 5 minutesలో మనం ప్రతి రైడ్ కంప్లీట్ చేయొచ్చు. మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎక్కచ్చు. కానీ మనకి నార్మల్గా అది ఫాస్ట్ ట్రాక్ అంటే 2900 రూపీస్ ఉంది. ఎందుకులే అని చెప్పేసి మనం నార్మల్దే అడల్ట్ తీసుకొని నార్మల్ చూడండి. ఎక్స్ప్రెషన్ చేయండి. వెళ్ళనా ఏ పర్లేదు, రోలర్ కోస్టర్ ఇంకోసారి సేమ్ ఐఫోన్ లాగా అయింది. హాస్టల్లో దింపడానికి పోతాను, ఏంటి గ్రీటర్ అవుతాను. బాబు అబ్బాయి హాస్టల్కి పోయి ఎంజాయ్ చేస్తాడు. మాది కూడా అయిపోయింది, ఇంటికి రిటర్న్ అయిపోయినాం.